అపహాస్యం చేసేటువంటి విధంగా వై నాట్ 175 అంటూ విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి సైన్యానికి నిన్న జరిగినటువంటి ఎన్నికలు పులివెందుల గాని ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితులు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మనందరం కూడా చూస్తా ఉన్నాం. పులివెందుల ఎన్నికలంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి ఎన్నికలుగా నిలిచినటువంటి ప్రతి అభ్యర్థి కూడా భయపెట్టేటువంటి క్రమంలో గత 20 సంవత్సరాల నుంచి పులివెందులలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా భయభ్రాంతులు గురి చేయకుండా స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగితే ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితులు. ఆనాడు వై నాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో ఈ రోజు తిరిగి స్థానిక సంస్థ ఎన్నికల్లో వారి సొంత ప్రాంతమైనటువంటి పులివెందుల గాని ఒంటిమిట్టు గాని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు శిరోధార్యం తప్పకుండా ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ది చేయడానికి ఒక ఇది తొలిమెట్టుగా మీ అందరం కూడా భావిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు పులివెందుల్లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో మారెడ్డి లతారెడ్డి గారు ఘన విజయం సాధించడం ఆవిడికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పులివెందుల పులి అని చెప్పుకునే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో కూడా ఎదురుదెబ్బ తగిలిన పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నారు. దేశ ప్రజలు మొత్తం కూడా నీవు చంద్రబాబు నాయుడు గారికి హితబోధలు చేసే స్థాయి నీది కాదు అని పులివెందుల ప్రజలే ఈ రోజున నీకు బుద్ధి చెప్పిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. కాబట్టి నీ ఉన్మాద చర్యలకు ఇది పరాకాష్ఠగా మేము భావిస్తా ఉన్నాం. నీ పులివెందులలోనే ఈరోజు మేము డిపాజిట్లు కూడా లేకుండా మీకు చేశాము అంటే అది ఏంటనేది ఒకసారి నీ యొక్క విజ్ఞతకి నీ యొక్క పరిజ్ఞతకే వదిలేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 వై నాట్ 175 వై నాట్ 175 అని ప్రగల్భాలు పలికావు. ఈరోజు నీ నియోజకవర్గం నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఒక మండలంలో డిపాజిట్లు పోయినాయి అంటే నీ దుస్థితి ఏంటనేది ఒకసారి నువ్వే ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు. నువ్వు గతంలో 11 సీట్లకి దిగజారిన పరిస్థితి ఉన్నప్పుడు ఈవీఎంలు మమ్మల్ని మోసం చేసినాయి అని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి మొదలుపెట్టావు. ఈరోజు పేపర్ బ్యాలెట్ ద్వారా జరిగింది ఎన్నికలు. ఈరోజు ప్రతి ఒక్క ఓటరు కూడా వెళ్లి ఓటింగ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజున బ్యాలెట్ పేపర్లో కూడా పెట్టారు 30 సంవత్సరాల తర్వాత మా ఓటు హక్కు వినియోగించుకుంటున్నామని చెప్పి నీ పులివెందుల ప్రజలు బ్యాలెట్ పేపర్లోనే నీకు ఈ దుస్థితి వచ్చిందంటే ఇంకా నువ్వు ఏ విధమైన దుస్థితిలో ఉన్నావో ఒకసారి మరోసారి నువ్వు అంతర్గత పరిశీలన చేసుకోవాల్సిందిగా మా తరపున నేను నీకు సలహా ఇస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. లక్ష్మీభరద్వాడ పులివెందుల్లో టీడీపీ జెండా మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యం గెలిచింది. ఆ ప్రజాస్వామ్యానికి గెలుపుని అధికారికంగా ఇచ్చారు. లతారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. డిపాజిట్లు కోల్పోయారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ధర్మో రక్షిత రక్షిత. ధర్మానికి తూట్లు పడేటప్పుడు అధర్మం 1000 తలలు దాల్చినప్పుడు దాన్ని ఖండించడానికి ధర్మచక్రం పుట్టుకొస్తుంది. సో ధర్మాన్ని రక్షిస్తూ భూమి మీద కాళ్ళు నిలబెడుతూ ముందుకు నడవడం అనేది అలవాటు చేసుకోవాలి.